మనం ఆల్రెడీ హోమ్‌మేడ్ సెర్లాకు పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఆ పొడితో మనము పిల్లలకి సెర్లాక్ ఎలా కుక్ చేసి పెట్టాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన హోమ్‌మేడ్ సెర్లాక్ కదండీ! పిల్లలకి చాలా హెల్తీ అండి. నేను ఒక గిన్ని తీసుకున్నాను ఇక్కడ. నేను ఇందులోకి 3 స్పూన్ల సెర్లాక్ వేసుకుంటున్నానండి. 9థ్ మంత్ బాబు కాబట్టి 3 స్పూన్ల సెర్లాక్ సరిపోతుంది. ఇప్పుడు ఎటువంటి ఉంటలు లేకుండా బాగా కలిపేసుకుందాము. తర్వాత కొంచెం వాటర్ అంటే నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఎటువంటి ఉంటలు లేకుండా బాగా కలిపేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాము. గ్యాస్ మీద పెట్టుకొని మనం 5 మినిట్స్‌లో మనకి రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్ మనము గరిటెతో కలుపుతూనే ఉండాలి. మధ్యలో వదిలేసామంటే ఉంటలు కట్టేస్తుంది. నేను టేస్ట్ కోసం కొంచెం అంటే కొంచెం అండి లైట్‌గా వేయలేదన్నట్టు సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత గరిటెతో మళ్ళీ కలిపేసుకుందామండి. కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపేసామంటే ఉంటలు కట్టేస్తుంది. ఇది హోమ్‌మేడ్ సెర్లాక్ అండి. ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే చాలా మంచిదండి. ఆరోగ్యం కూడా. సో, మనం ఆల్రెడీ సెర్లాక్‌తో పాటు డ్రై ఫ్రూట్స్ పొడి కూడా ప్రిపేర్ చేసుకున్నాం గదా! నేనిక్కడ 3 స్పూన్ల సెర్లాక్‌కి 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ పొడి వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు గదా! మనకి 5 మినిట్స్‌లోనే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన సెర్లాకు హోమ్‌మేడ్ సెర్లాక్ అండి. చూసారు గదా! మనకి సెర్లాకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను దించేసిన తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి. సో, ఇది వేసేసుకొని బాగా చల్లార్చుకుందామండి. బాగా చల్లారిన తర్వాత మనం రోజు పిల్లలకు పెట్టే చిన్న గిన్నెలో వేసేసుకుందాము. చూసారు కదా! మనం 3 స్పూన్ల సెర్లాక్ మనకి గిన్నె నిండా వచ్చిందండి. ఇది మా బాబుకి సరిపోతుంది. సో, చూడండి ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. హెల్తీ అండి పిల్లలకి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ ప్రిపేర్ చేసి పెట్టండి. మీకు కూడా ఎలా వచ్చిందో ఈ సెర్లాక్ నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను సెర్లాక్ ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి.